కుట్టి అయితే పద్మమ్మ సింహాద్రి దగ్గరికి భోజనం తీసుకుని వచ్చి తినండి అని చెప్పి పద్మమ్మకి తినిపిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మ తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటే పద్మమ్మ నాకేమీ అవసరం లేదని చెప్పి పక్కకు తిరిగేస్తుంది. ఇక పద్మమ్మ తినకపోయేసరికి సింహాద్రి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వైనా తిన్నాయన అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. సింహాద్రి కూడా నాకు అవసరం లేదని చెప్పి సింహాద్రి కూడా పక్కకు తిరిగిపోతాడు. అది చూసి కుట్టి ఇలా అంటూ ఉంటుంది, ఏంది నాయన ఇది, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఈ పెండ్లికి ఒప్పుకున్నాను అన్నా సరే మీరు తినరా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంది బిడ్డ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మమ్మ సింహాద్రి ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటారు, ఏంటి నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అని చెప్పి అంటూ ఉంటారు. అవును ఆయన, నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, ఇప్పుడైనా సరే భోజనం తింటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోతి వస్తుంది. జ్యోతి అయితే కుట్టిని ఒప్పించిందని తెలిసి పద్మమ్మ జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా అని చెప్పి పద్మమ్మ జ్యోతినే అంటూ ఉంటుంది. అది విని జ్యోతి ఇలా అంటూ ఉంటుంది, అదేం లేదు పద్మమ్మ, నా ప్రయత్నం నేను చేశాను, దానికి కుట్టి ఒప్పుకుంది. కుట్టి మీ ఇంట్లో మనిషికి, కుట్టి మీ బిడ్డ అయినా సరే మా ఇంట్లో మనిషి లెక్కనే మేము చూస్తున్నాము, అందుకే ఏదో ఒకటి నా ప్రయత్నం చేశాను, దానికి కుట్టి సరే అంది అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ అయితే ఏదైతే అదైంది, బిడ్డ అయితే మాత్రం పెండ్లికి ఒప్పుకుంది, అది చాలా సంతోషం అమ్మ, నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేమమ్మా అని చెప్పి జ్యోతితో పద్మమ్మ అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక కుట్టి పెండ్లికి ఒప్పుకుందని తెలిసి పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. మరెందుకు ఆలస్యం, వెంటనే పెళ్ళి కాయ పెట్టేసి పెళ్ళిని జరిపించేద్దామని చెప్పి అయితే వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అది విని జ్యోతి కూడా సరే మీకు నచ్చింది మీరు చెయ్యండి, కుట్టి అయితే మాత్రం ఏ బాధ లేకుండా ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.